లింగాల మండలం గుణకనపల్లి గ్రామంలో ఇవాళ రీఛార్జ్ బోర్వెల్స్ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి లింగాల కుడికాలకు సంబంధించిన నీరు గుణకనపల్లికి తెచ్చి ఇక్కడ చెరువు తవ్వి ఆ చెరువులో నీళ్లు స్టోర్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో సంకల్పించాము. అయితే గత ప్రభుత్వంలో మనం పంప్ హౌస్ కంప్లీట్ చేసినాం, మోటార్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసినాం, అదేవిధంగా పైప్ లైన్ పనులు కూడా కంప్లీట్ చేసినాము. భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామంలో చెరువు మాత్రం పెండింగ్ ఉండిపోయింది. మరి పంప్ హౌస్ పూర్తయింది, మోటార్లు ఉన్నాయి, పైప్ లైన్ ఉంది. ఆ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు, ముఖ్యంగా ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా లింగాల కుడికాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. మరొక 15 లక్షల రూపాయలు వ్యయం చేస్తే ఆ 15 లక్షల రూపాయలతో మనం పూర్తిగా ఒక 5 రీఛార్జ్ బోర్వెల్స్ తవ్వి ఒక 100 మీటర్లు పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసి ఆ రీఛార్జ్ బోర్వెల్స్ ద్వారా మనం భూమి లోపలికి నీళ్లు ఇచ్చి భూమిలోనే వాటర్ ను స్టోర్ చేద్దాము అని చెప్పి ఒక కొత్త ఆలోచన వీరు చేయడంతో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఆలోచన చెప్పడంతో జగనన్న వెంటనే ఆ పనులు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో మరి పూర్తి చేశాము. ఇవాళ దాని ఫలితం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. పైప్ లైన్ ద్వారా మనం తవ్విన రీఛార్జ్ బోర్వెల్స్ లోపలికి నీళ్లు పంపిస్తా ఉన్నాం. 2-3 రోజులకే మరి చెప్తా ఉన్నారు ఇక్కడున్న చుట్టుపక్కల రైతులు. చుట్టుపక్కల బోర్లలో మరి వాటర్ టేబుల్ మరి పైకి వచ్చింది, నీటి ఎద్దడి తీరుతా ఉంది. దీనివల్ల మాకు ప్రయోజనం ఉంది అని చెప్పి ఈ గ్రామస్తులే కాకుండా కింద గ్రామాలు కూడా అప్ టు రామట్లపల్లి వరకు కూడా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి తప్పకుండా నిజంగా ఇది ఒక కొత్త కేస్ స్టడీని. మామూలుగా మనం సహజంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు చూసింటాము, లేకుంటే గ్రామాల్లో చిన్న చెరువులు మనం చూసింటాము. ఈ మాదిరి భూమి లోపల నీళ్లు స్టోర్ చేసుకొని ఎవాపరేషన్ లాస్ కూడా లేకుండా భూమి లోపల నీళ్లు స్టోర్ చేసుకొని మరి ఆ స్టోర్ చేసుకున్న వాటర్ ను బోర్ల ద్వారా తీసుకొని మన పంటలకు, ముఖ్యంగా అరటి పంటకు వాడుకోవడం అనేది ఒక కొత్త ఆలోచన. మరి తప్పకుండా ఇక్కడికి వచ్చేటప్పుడు గ్రౌండ్ వాటర్ కి సంబంధించిన కొందరితో మాట్లాడితే, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ మాదిరి భూమిలో ఆక్వాఫర్స్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది పాపాగ్ని నుంచి చిత్రావతి నదికి మధ్యలో దాదాపు ఈ 2 నదులకు మధ్యలో 120 టీఎంసీల నీరు మనం ఈ మాదిరి గ్రౌండ్ లోపల, భూమి లోపల ఈ ఆక్వాఫర్స్ లో మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో భవిష్యత్తులో మనం చెరువులు ఏ రకంగా అయితే ప్రతి గ్రామానికి తవ్వి ఆ చెరువుకు నీళ్లు ఇవ్వాలని మనం ఆలోచన చేస్తామో, మనం ఈ మాదిరి చెరువుతో పాటు ఆ గ్రామానికి సంబంధించిన మరి భూమిలో గ్రౌండ్ వాటర్, భూమి లోపల అండర్ గ్రౌండ్ లో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా లేదా, గ్యాప్స్ ఉంటే కన్నా మనం స్టడీ చేసి ఈ మాదిరి ఇక్కడ మీరు చూసిన 4-5 బోర్లు చూస్తే ఒక్కొక్క బోర్కు కూడా కింద భూమి లోపల 20 to 30 feet గ్యాప్ పడింది. ఈ 20-30 అడుగుల గ్యాప్ హైట్ తర్వాత విడుతూ అది ఎన్ని కిలోమీటర్లు దాని పరిమాణం ఉందో కూడా మనం చెప్పలేం, ఎన్ని మీటర్లు ఎన్ని కిలోమీటర్లు అది ఉందో కూడా మనం చెప్పలేం. సో ఒక 30 అడుగుల హైట్, కొన్ని కిలోమీటర్ల లెంత్ ఉండడం వలన ఈ ప్రాంతంలో ఉన్న బోర్వెల్స్ అన్ని కూడా రీఛార్జ్ అయ్యి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.